బిడ్డ తినే, స్కూల్ టైం అవుతుంది బిడ్డ. మా తల్లి కదా, తిని 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 వేసుకో, బ్యాగ్ వేసుకో. వ్యాన్ వచ్చింది బిడ్డ, బ్యాగ్. సీను తిను బిడ్డ, నా బంగారం కదా, తిను తిను. వ్యాన్ వస్తుంది బిడ్డ. అరే గిటు పోతున్నావే దాత. ఇది ఆమ్లెటా వేస్తా నాన్న, తిను తిను తిను. సీను సీను దాన్ని పట్టుకో. ఎటు పోతున్నా బిడ్డ? రా బిడ్డ తిను. అరే సీను సీను దాన్ని పట్టుకో. సీను బిడ్డ రా బిడ్డ, వ్యాన్ వస్తుంది. అరే సీను సీను దాన్ని పట్టుకో. సీను దాన్ని పట్టుకో. సీను అన్నం తింటలేదు, వ్యాన్ వచ్చి టైం అయింది. సీను సీను. రాధిక ఏంది కలవరిస్తాను? పాప సీను అన్నం తినమంటే తింటలేదు, వ్యాన్ వచ్చి టైం అయింది. సీను దాన్ని పట్టుకపో. పో సీను, దాన్ని పట్టుకపో, స్కూల్ టైం అవుతుంది. ఏం చూస్తున్నావు సీను? పో, దాన్ని తీసుకురాపో. పో సీను, పొమ్మంటే కూర్చుంటావేంది? పో. రాధిక మళ్ళా కలగన్నావానే? పాప కన్నా తినిపించినట్టు, స్కూల్కి పంపించినట్టు. మనకు పిల్లలు ఏడున్నారే? మనకు పిల్లలే కాకపోయే. కలనా అంటే ఇది నిజం కాదా? ఏ జన్మలో ఏ పాపం చేసిందో, ఏ జన్మలో పిల్లలు లేకుండా అనుభవిస్తున్నా. ఇదంతా నా కర్మ సీను, నా కర్మ. బాధపడకే, మన రాతనే గింత. కోటొక్క దేవుళ్ళ మొక్క వర్తిని ఏ దేవుడు కూడా కరుణిస్తలేకపోయా. ఏ దేవుడు కరుణించినప్పుడు ఎందుకు మొక్కుడు దేవుళ్ళకి సీను? ఆ దేవుణ్ణి అడుగుదప్ప, మనకు పిల్లలు ఎందుకు ఇస్తలేడు? ఏం తక్కువ చేసినాం చెప్పు? అన్ని మొక్కులు తీర్చుకుంటున్నాం కదా, మొక్కరాని దేవుడి కాళ్ళ మొక్కుతున్నాం. ఇంకేం కావాలా సీను చెప్పు? బా సీను. సరేనే పోదంపా. ఆకలి అవుతుంది. మీ అమ్మ అన్నం వండలేదా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఎటువైరు ఊరికేరా? నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ నాన్న ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. దేవుని దగ్గరికి రా, దేవుడికి ఇక్కడనే ఉంటారు. మీ అమ్మ నాన్న ఉంటారు కావచ్చు. పో. నేను పోతా, మా అమ్మ నాన్న దగ్గరికి పోతా, నేను దేవుడి దగ్గరికి పోతా. అవరా సీనా, ఏం చేస్తానవరా? అన్న చెట్లకు నీళ్ళు కట్టినే, పైపు చూడతానా. అరే పెద్ద బాబుది పెద్దమ్మది నంబర్ కావాలి, మన అత్తదు మేనత్తదు బావది, వీళ్ళ నంబర్లు కావాలి. నాకు సెల్ పోయింది, కొత్త సెల్ తీసుకున్నా, నంబర్లు మిస్ అయినాయి. ఇత్తతియే ఎందుకే మరి నెంబర్లు? ఇంటికాడ పండుగ చేస్తానరా. అగో ఏం పండుగ చేస్తున్నావే? దుర్గమ్మ గిట్లా ఎత్తనవేంది? ఏ దుర్గమ్మ కాదురా, అంత వదిలేది సీమంతం చేస్తాను, అందరి నంబర్లు కావాలి. అవునానే? సరతి ఇగో పెద్దబాబు నెంబర్ రాసుకో. ఇగో మన మేనత్త నెంబర్ కూడా కొట్టుకో.
బావ నెంబర్ కూడా కొట్టుకో. అనే నెంబర్ ఫీడ్ చేసుకున్నావా అనే? అన్నా ఫంక్షన్ మరి ఇంటికాడ చేస్తావా ఫంక్షన్ హాల్ చేస్తావే? ఏమోరా చూస్తా, ఈ ఫంక్షన్ హాల్ అయితే మళ్ళీ పైసలు బాగా అయితే ఇంటికానే చేద్దాం అనుకుంటాను. సరేరా మరి పెద్ద. సరే అయితే కానీ తమ్మి, నువ్వు మరదలు అన్నా నేను మరదలు ఇద్దరు అత్తం తీయే. అరే అది కాదురా, నువ్వు మరదలు ఫంక్షన్కు రాకూరి. అదేందన్నా మేమెందుకు రావద్దే? అది కాదురా తమ్మి, మీకు పిల్లలు లేరా, మరదలు గొడ్రాలే. మాకు తొలతో సంతానం కాబట్టి మరదలు వచ్చి మా భార్యకు బొట్టు పెడితే మంచవును చెడవును. అందుకనే మీరు రాకూడరా. సరే నేను పోతున్నా మరి. అలా పాప ఎందుకు ఏడుస్తుంది? ఏంది పాప ఏడుస్తున్నావు? ఇంకోదైనా వచ్చిన మీ అమ్మ నాన్న ఏరి? మా అమ్మ నాన్న దేవుడి దగ్గరనే ఉన్నాడంట. దేవుడిని అడిగి మా అమ్మ నాన్నని తీసుకొని పోతా. అయ్యో, ఈ అమ్మాయికి అమ్మ నాన్న లేనట్టున్నారు, అనాథ కావచ్చు. శివయ్య, ఈ పాపని నువ్వే కాపాడాలి అయ్యా. ఇట్రా పాప. పాప, మీ అమ్మ నాన్న లేనా బాధపడదు. మీ అమ్మ నాన్న త్వరలోనే వస్తారు. శివయ్య, నేనేం పాపం చేసిందయ్యా? నాకెందుకు సంతానం ఇస్తలేవు? అన్ని మొక్కులు తీర్చుకున్నా, రోజు నీ చుట్టే తిరుగుతున్నా కదయ్యా. ఊళ్ళందరూ నన్ను గొడ్రాలంటే ఎంత నరకంగా ఉందో. ఎన్ని రోజులయ్యా ఈ నరకం నాకు? బోలాశంకరుడు అంటవే, కొంచెమన్నా నా మీద కనికరం కలుగుతలేదా? చెప్పయ్యా, ఎన్ని రోజులు ఈ నరకం చూడాలి? శివయ్య, మా ఇద్దరికి అమ్మ నాన్న అని పిలిపించుకునే భాగ్యం కలిపి అయ్యా. నాకు పిల్లలతో ఆడుకోవాలి, అన్నం తినిపించాలి, అందరిలాగా నేను తల్లి నడిపించుకోవాలని ఉంటది కదయ్యా. ఎప్పుడయ్యా, ఎప్పుడు నాకు ఆ భాగ్యం కలిగిస్తావు? అమ్మా అన్న పిలుపు ఎప్పుడు విడిపించుకోవాలయ్యా? చెప్పయ్యా. నీకే మొక్కులంటే ఆ మొక్కులు తీర్చుకుంటావు. ఈ జన్మకి భాగ్యం కలిగించయ్యా. శివయ్య, నీకేం తక్కువ చేసావయ్యా? మమ్మల్ని ఎందుకు ఇంత పరీక్ష చేస్తాను? తండ్రి, నీవే మాకు దిక్కు, మాకు సంతానం ఈ దేవా.
అమ్మ మీరేం బాధపడకండి, శివయ్య మీకు పరీక్ష పెడుతుండు, మీకు అంతా మంచి జరుగుతుంది, మీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. వీళ్ళే కావచ్చు మా అమ్మ నాన్న. అమ్మా అమ్మ వచ్చినవా? ఎన్ని రోజులు ఎక్కడికి పోయినావమ్మా? ఎవరు సీని పాప నన్నమ్మ అంటుంది? అవును రాధిక, మీ అమ్మ నాన్న ఎవరు రా? ఏడున్నారు? ఎక్కడున్నారు? నీ పేరేం పేరు? మీ అమ్మ నాన్న ఎక్కడా? ఆ పాపకు అమ్మ నాన్న లేనట్టు, అనాథ కావచ్చు. ఎట్లాగో మీ కూడా పిల్లలే అన్నారు కదా, ఆ శివయ్యని ఈ పాపను మీ దగ్గర పంపించినట్టు, ఈ పాపను మీరే పెంచుకోండి. అవును స్వామి, నా కన్నీళ్ళని అర్థం చేసుకొని ఆ శివయ్యని ఈ పాపని నా దగ్గరికి పంపించినట్టున్నాడు. అమ్మా అని దగ్గరకు వచ్చింది, అది చాలు. రాధిక, మనం ఈ పాపను పెంచుకుందాం. శివయ్య అంతా నీ లీలయ్యా. నీకు నాన్నని కొత్త బట్టలు బొమ్మలు తీసుకొని రమ్మని చెప్తా, సరేనా? సీను సీను, రాధిక, వెమ్లవాడ పోయి పాపకి డ్రెస్లోను బొమ్మలు తీసుకురావా. సరే తీసుకుని మర్చిపోకు, రేపటి నుంచి స్కూల్లో కూడా జాయిన్ చేద్దాం. సరే, స్కూల్ కూడా పంపిద్దాం. సరే నేను పోతా వేమలాడకు మరి. తొందరరా. లాయర్ ఫోన్ చేస్తాను. సార్ నమస్కారం సార్. ఏం సార్, కేసు మనమే గెలిచినావా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాధిక, కేసు మనమే గెలిచినాం. ఇప్పుడు ఆ భూమి అంతా మనదే. అబ్బా, పాపచ్చుడు ఏమో కానీ అంత మంచి జరుగుతుంది కదా. అవునే, ఏళ్ళ నుంచి కోర్టు కేసులో ఉన్న మన భూమి ఈరోజు మన సొంతమైంది. కేసు గెలిచినాం. ఇదంతా పాప మన ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమే. అవునే. అవును సీను, ఇదంతా పాప వచ్చిన తర్వాతనే. బంగారు కొండ. సరే, నేను వెంబడకు వెళ్తా. సరే. అడిగాక ఫోన్ మర్చిపోకు. చేస్తా. సరే. సరేరా, బుక్ చేద్దాం తీ ఒకటి. అన్నా ఆడ 5 ఎకరాలకు బయన పెట్టు. సరే చెప్పరా గణేష్. ఒక 10,000 అర్జెంట్ అవసరం ఉందన్న, అడ్జస్ట్ అయితే. 10,000 కావాలన్నారా? అన్న తీసుకోరా, తీసుకో. ఎన్నన్నా లెక్క పెట్టదా? ఇచ్చురా, 20,000 ఉన్నాయి కానీ. అన్న థ్యాంక్స్ అన్న, సమయానికి ఆదుకున్నావే, నీ మేలు మర్చిపోనన్నా. అదే ఉందిరా తమ్మి, అర్జెంట్ అన్నావు గారా, తీసుకో. అన్న ఉన్నప్పుడు ఎప్పుడు నిద్దుతి. అన్న నేను ఒక ముచ్చట అడగాల? అడుగురా. కాదన్నా, ఇంత తక్కువ టైంలో కారు, బంగ్లా, ఇన్ని పైసలు ఎట్లా సంపాదించినావు అన్న? కొద్దిగా నాకు కూడా చెప్పరా. అదే అదారా, అరే నా బిడ్డ నా ఇంటికి వచ్చిన వేళ విశేషమేమో కానీ నేను పట్టిందల్లా బంగారం అయిందిరా. ప్రతి పనిలోనే విజయం సాధించిన. ఎక్కడ పైసా పెడితే అక్కడ డబ్బులు వచ్చినాయి. అంతా నా బిడ్డనేరా. నా బిడ్డ వచ్చిన వేళ విశేషమే. ఆ లక్ష్మీదేవతనే నా ఇంట్లో అడుగు పెట్టిందిరా. సరే అన్న, నేను పోయేస్తా. పోయిరా, మళ్ళా నీకు ఇస్తా పైసలు. సరేరా. రాధిక చెప్పు. సీను, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నానే. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. అర్జెంటా? నువ్వు ఇంటికి రా, వచ్చినాక చెప్తా. సరే వస్తానది. చిట్టి
నీకు అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టము. గోరకొండ. ఓకే. రాధిక ఆ, ఏమైంది? నువ్వు అర్జెంట్ రమ్మని ఫోన్ చేసినావు. ఏం చేసాను? నీకు ముచ్చట చెప్పాలి. దగ్గర రా చెప్తా. అవునా? దేవుడా, అరే బంగారు తల్లి, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏమో గాని నాకు అంత మంచి జరిగిందిరా. మీకు తమ్ముడత్తాను రా. రాధిక, ఎంత మంచి విషయం చెప్పినవే. అవును సీను, ఇదంతా పాపం మన ఇంటికి వచ్చిన తర్వాతనే. నిజంగా ఆ శివుని లీలనే. అవును, ఆ శివయ్య ఆశీస్సులు మనకున్నే. డాన్స్ చేద్దాం మనం, అంతే కదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహమ్మాయి ప్రొడక్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.